హాయ్ ఎవ్రీవన్. నేను చెప్పే ఫార్మకాలజీ క్లాసెస్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. అసలు ఈ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో ఎప్పుడు మొదలైంది, అది ఏం పని చేస్తుందనే చూద్దాం. దాన్నే పీవీపీఐ అంటారు. అంటే ఏంటి? ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. పిఐ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఫార్మకో విజిలెన్స్ అనేది ఎలా అభివృద్ధి చెందింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా అభివృద్ధి చెందింది? 1747లో జేమ్స్ లిండ్ అనేట ఆయన ఫస్ట్ మన ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ అనేవి చేశాడు. స్కర్వీ అనే స్కిన్ డిజీజ్కి లెమన్ జ్యూస్ వాడితే తగ్గుతుంది అని ఆయన క్లినికల్ ట్రయల్స్ చేశాడు. 1937లో సల్ఫోనమైడ్ అనే డ్రగ్ వాడడం వల్ల 100 మందికి పైగా పిల్లలు చనిపోయారు. 1950లో క్లోరాంఫెనికాల్ అనేది వాడడం వల్ల అప్లాస్టిక్ అనీమియా అనేది వస్తుంది అనే దాన్ని గుర్తించారు. 1961లో థైలిడోమైడ్ డ్రగ్ వాడడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిల్లలు ఫ్యూజ్డ్ లింబ్తో పుట్టారు. 1963లో 16th వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ అనేది ఈ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ని గుర్తించడం ఇంపార్టెంట్ అనేదాన్ని చెప్పింది. 1968లో WHO ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ మానిటరింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. 1996లో క్లినికల్ ట్రయల్స్ అనేవి ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. 1997లో ఇండియా అనేది అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. 98లో ఫార్మకో విజిలెన్స్ అనేది నెమ్మదిగా ఇండియాలో స్టార్ట్ అయింది. 2002లో ఫార్మకో విజిలెన్స్ సెంటర్ అనేది ఇండియాలో మొదలుపెట్టారు. 2004-5 నేషనల్ ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. అలాగే 2009-10లో ఫార్మకో విజిలెన్స్ అనేది ఫైనల్గా ఇండియా స్టార్ట్ అయింది. 2010లో ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2011లో ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్ఫేర్ నుండి అది ఐపీసీకి ట్రాన్స్ఫర్ అయింది. ఐపీసీ ఇస్ నథింగ్ బట్ ఇండియన్ ఫార్మకోపియా కమిషన్. ఆ తర్వాత 2015లో ఈ ఐపీసీ ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ అనేది మెటీరియో విజిలెన్స్ ప్రోగ్రామ్గా మారింది. మెటీరియో విజిలెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, మన మెడికల్ డివైజెస్కి సంబంధించిన దేని ద్వారా అయినా అది వాడడం వల్ల ఏ అడ్వర్స్ ఎఫెక్ట్స్ డెవలప్ అయినా కానీ దాన్ని మానిటర్ చేయడాన్ని మెటీరియో విజిలెన్స్ అని అంటారు. అది 2015లో మెటీరియో విజిలెన్స్ ప్రోగ్రామ్గా చేంజ్ అయింది. తర్వాత 2017లో ఇది WHO కొలాబరేట్ అయ్యి పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్లో, రెగ్యులేటరీ సర్వీసెస్లో ఇట్ హ్యాస్ బికమ్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం స్టార్ట్ చేసింది. విజన్ అండ్ మిషన్ ఆఫ్ ది ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్. ఇక్కడ విజన్ అంటే ఏంటి అంటే, ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేదాన్ని విజన్ అంటాం. మిషన్ ఏంటి అంటే, వాళ్ళ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేదాన్ని మిషన్ అంటున్నాం. సో విజన్ ఏంటి ఈ ప్రోగ్రామ్కి అంటే, పేషెంట్ సేఫ్టీని ఇంప్రూవ్ చేసి ఇండియన్ పాపులేషన్లో ఉన్న వాళ్ళకి సేఫ్ డ్రగ్ని ఇవ్వడము, డ్రగ్ ద్వారా ఏమైతే రిస్క్స్ ఉన్నాయో వాటిని తగ్గించాలి అనేది అదొక విజన్. దాన్ని పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, వాళ్ళ మిషన్ ఏంటి అంటే, ఇండియన్ పాపులేషన్కి మంచి హెల్త్ ఇస్తూ, మెడిసిన్స్ నుండి మంచి బెనిఫిట్స్ తీసుకుంటూ, వాటి ద్వారా జరిగే రిస్క్ని తగ్గిస్తూ మంచి సేఫ్ మెడిసిన్ ఇవ్వడాన్ని వాళ్ళ మిషన్. సో వాళ్ళు ఆ విజన్తోనే పనిచేస్తున్నారు, ఆ మిషనే వాళ్ళు చేస్తున్నారు ప్రస్తుతం కూడా. ఇండియాలో వచ్చేసి 1986లోనే ఈ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ సెంటర్స్ అనేవి రిపోర్ట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు మనకి 12 రీజనల్ సెంటర్స్ ఉండేవి. 97లో ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ డ్రగ్ మానిటరింగ్, పిఐడిఎం, మనం ఇంతకుముందు వీడియోలో చూసాం, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ డ్రగ్ మానిటరింగ్ అని. ఈ మానిటరింగ్ అనేది యుఎంసి, ఉపాసలా మానిటరింగ్ సెంటర్ చేస్తుంది. ఈ ప్రోగ్రాంలో 97లో ఇండియా అనేది జాయిన్ అయింది. అలాగే అప్పుడు మనకి 6 రీజనల్ సెంటర్స్ ఉండేవి స్టార్టింగ్లో. అవి ఎక్కడెక్కడ అంటే ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, లక్నో, పాండిచ్చేరి, చండీగఢ్లో ఉండేది. ఈ ఐపీసీ, ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ అనేది సేఫ్ డ్రగ్ని వాడడానికి అనేది హెల్ప్ చేస్తుంది. అది ఎన్సిసి, నేషనల్ కోఆర్డినేషన్ సెంటర్గా పనిచేస్తుంది. ప్రస్తుతానికి మన దగ్గర 179 అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ సెంటర్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే, ఇండియాలో ఎక్కడ ఏ అడ్వర్స్ ఎఫెక్ట్ జరిగినా కానీ వాటిని రిపోర్ట్ చేయడం అనేది వాటి పని. ఫార్మా ఇండస్ట్రీస్ ఏ అడ్వర్స్ ఎఫెక్ట్ని రికార్డ్ చేసినా కానీ అది నేషనల్ కోఆర్డినేషన్ సెంటర్స్కి రిపోర్ట్ చేస్తుంది.
ఈ నేషనల్ కోఆర్డినేటింగ్ సెంటర్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తోని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్తోని, నేషనల్ రెగ్యులేటరీ అథారిటీస్తోని అందరితోని కాంటాక్ట్‌లో ఉంటుంది. సో, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వీళ్ళు షేర్ చేసుకుంటారు. వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేస్తారు. సో, అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ 2 జరుగుతాయి. అలాగే ఇంకేదైనా ఎస్టాబ్లిష్డ్ అథారిటీ ఉన్నా గానీ వాటితో కూడా కాంటాక్ట్‌లో ఉంటాయి. సో, ఏ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ రికార్డ్ అయినా కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. నేషనల్ రెగ్యులేటరీ అథారిటీకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఎన్‌సీసీకి ఇన్ఫార్మ్ చేస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కి కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. మనకి ఇండియాలో ప్రస్తుతం 179 ఏఎంసీస్ ఉన్నాయి. ఏఎంసీ అంటే ఏంటి అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ సెంటర్. వీటిని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవ్ చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటున్నాం కాబట్టి అందులో టీచింగ్ హాస్పిటల్స్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఉంటాయి. ఈ సెంటర్స్ అనేవి ఈ ఏఎంసీ సెంటర్స్. ఏఎంసీ అంటే గుర్తుపెట్టుకోండి, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ సెంటర్స్. సో, ఈ సెంటర్స్ అనేవి ఏ ఏడీఆర్‌ని గుర్తుపట్టినా కానీ అవి ఇంటర్నేషనల్ నెట్వర్కింగ్ ద్వారా యూఎంసీకి రిపోర్ట్ చేస్తాయి. అయితే ఇవి ఎక్కడున్నాయి అంటే 4 జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి మనకి ఇండియాలో. అవి సిడెస్కో పరిధిలో ఉంటాయి. సిడెస్కో అంటే ఏంటి అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఈ ఏఎంసీకి మనం ఏఎంసీస్ మనకి ఏడీఆర్‌ని రిపోర్ట్ చేయడానికి డైరెక్ట్‌గా విజీ ఫ్లో అనేది ఉంటుంది. దాని ద్వారా డేటాబేస్‌లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయిపోతుంది. మనకు ఒక ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ ఇండియాలో స్టార్ట్ అయింది కాబట్టి ప్రాపర్‌గా ఏడీఆర్స్‌ని రిపోర్ట్ చేయడం, వాటిని రిపోర్ట్ చేయడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి గుర్తించి ముందుగానే ప్రోయాక్టివ్‌గా ఆ పనులన్నీ చేస్తున్నాం మనం. ఎందుకంటే మనకి దాని ఇంపార్టెన్స్ తెలిసింది కాబట్టి. అయితే భారతదేశంలో 4 రీజనల్ సెంటర్స్ ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాము. ఆ రీజనల్ సెంటర్స్ ఒక్కొక్క దిశగా ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్‌లో. ఈస్టర్న్ రీజియన్‌లో ఇబ్జ్మర్ కోల్కతాలో, వెస్టర్న్ రీజియన్‌లో కెమ్ హాస్పిటల్ ముంబై, ద నార్త్ పెజ్మార్ ఆఫ్ చండీగఢ్, సదరన్‌లో జేఎస్ఎస్ హాస్పిటల్ మైసూర్. ఇలా ప్రతి 4 దిక్కుల్లో మనకి ఇండియాలో 4 రీజనల్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మూవింగ్ ఆన్ టు ద ఎయిమ్స్ ఆఫ్ ఫార్మకోవిజిలెన్స్. ఫార్మకోవిజిలెన్స్ అనేది ఏం చేస్తుంది అసలు? అది పేషెంట్ కేర్‌ని ఇంప్రూవ్ చేయడానికి, మెడిసిన్స్ వాడడం వల్ల, లేతే మెడికల్‌కి సంబంధించిన ఏ డివైస్ వాడడం వల్ల కూడా దాన్ని సేఫ్‌గా వాడడాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మెడిసిన్స్‌కి సంబంధించిన ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ జరగకుండా సేఫ్‌గా దాన్ని వాడడం. అలాగే ఫార్మకోవిజిలెన్స్ యొక్క ఇంపార్టెన్స్‌ని జనాలకు అర్థమయ్యేట్టుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడము. అంతేకాకుండా ఒక మెడిసిన్ వాడడం వల్ల మనకి ఎంత హార్మ్ జరుగుతుంది, ఎంత మంచి జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసి మంచి మెడిసిన్స్‌ని కరెక్ట్ వేలో ఉపయోగించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు ఈ ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్‌వి అంటే ఒక ఇండియా వైడ్‌గా పేషెంట్ సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయడము. ఏదైనా కొత్త ఏడియాస్ జరిగితే దాన్ని రిపోర్ట్ చేయడము. ఒక మెడిసిన్ వల్ల మనకి బెనిఫిట్ ఎంతుంది, రిస్క్ ఎంతుంది అనేది తెలుసుకోవడము. అసలు ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ జరుగుతుందంటే దానికి ఆ మెడిసిన్ ద్వారానే జరిగింది అన్న దానికి ఎవిడెన్స్ ఏంటి అనేది ప్రూఫ్ చేయడము. ఇది చేయడం వల్ల మెడిసిన్ కరెక్టా కాదా అనేది డెసిషన్ మేకింగ్‌లో రెగ్యులేటరీ అథారిటీస్‌కి హెల్ప్ చేయడము. ఈ యొక్క డ్రగ్ గురించి సేఫ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టేక్ హోల్డర్స్‌కి అంటే వాడే వాళ్ళకి గానీ, హాస్పిటల్స్ వాళ్ళకి గానీ, పేషెంట్స్‌కి గానీ ప్రతి ఒక్కరికి దాని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము. అలాగే ఈ ఫార్మకోవిజిలెన్స్ యాక్టివిటీస్‌లో నంబర్ 1గా నిలవడము. అలాగే వేరే నా ఫార్మకోవిజిలెన్స్ సెంటర్స్‌తో మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడము. దీనికి తగ్గట్టుగా అన్ని కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకి మనకి ట్రైనింగ్ తీసుకొని మనకి ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ఇన్ఫర్మేషన్ అనేది. ఇవి ఆబ్జెక్టివ్స్ ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్‌వి. అయితే ఈ ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఈ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి అంటే అసలు ఈ ఫార్మకోవిజిలెన్స్‌ని స్టార్ట్ చేసి దాన్ని అందరం వాడడం అనేది మొదలుపెట్టాలి. అలాగే ఎంసీఐ అప్రూవ్డ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన కాలేజెస్ అన్నిట్లోనూ ఈ ప్రోగ్రామ్‌ని ఇనిషియేట్ చేయాలి. హెల్త్ కేర్‌లో ఉన్న ప్రొఫెషనల్స్ అందరూ ఏ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ జరిగినా కానీ దాన్ని రిపోర్ట్ చేసే విధంగా చేయడం. అలాగే దానికి సంబంధించిన కేస్ రిపోర్ట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవడం. లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అంటే ఈ ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ అనేది గా ఇండియాలో ఉన్న అన్ని హాస్పిటల్స్‌లో గవర్నమెంట్ గానీ, ప్రైవేట్ గానీ అన్ని హాస్పిటల్స్‌లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఈ రిపోర్టింగ్ అంటే ఏంటి అంటే అన్నీ మనకి స్టోర్ అయి ఉంటాయి ఈ రిపోర్టింగ్ ఫామ్‌లో. అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కి ఈ ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి ప్రతి ఏడీఆర్‌ని మనకి రిపోర్ట్ చేయడం అనేది మ్యాండేటరీ కంపల్సరీగా చేయడం.
పర్ఫార్మెన్స్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఫార్మకోవిజిలెన్స్. అయితే ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయాలంటే అసలు ఏడిఆర్స్ అనేవి అడ్వర్స్ డ్రగ్ అనేది ఎవరు రిపోర్ట్ చేయొచ్చు, ఎలా రిపోర్ట్ చేయాలి, ఎవరికి రిపోర్ట్ చేయాలి. హెల్త్ కేర్కి సంబంధించిన ఏ ప్రొఫెషనల్ అయినా కానీ ఒక ఫిజిషియన్ కావచ్చు, డెంటిస్ట్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, ఒక నర్స్ కావచ్చు, ఎవరైనా అని ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమో అని డౌట్ ఉంటే వాళ్ళు దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. లేదా ఫార్మా కంపెనీస్ ఎవరైనా సరే ఎలా రిపోర్ట్ చేస్తారు? ఐసిఎస్ఆర్ ఇండివిజువల్ కేస్ సేఫ్టీ రిపోర్ట్ ఫామ్లో దాన్ని ఎన్సిసి నేషనల్ కోఆర్డినేటింగ్ సెంటర్కి రిపోర్ట్ చేయొచ్చు. వాట్ దే హ్యావ్ టు రిపోర్ట్, ఏమేమి రిపోర్ట్ చేయొచ్చు అంటే ఏదైనా మనం అడ్వర్స్ ఎఫెక్ట్ అని అనుకుంటున్నాము, అనుమానం ఉంది మనకి, అది సీరియస్ అయినా కాకపోయినా, అది ఎందుకు జరిగింది అని మనకు తెలిసిన రీజన్ తెలియకపోయినా మనం దాన్ని సస్పెక్టెడ్ ఏడిఆర్గా మనం రిపోర్ట్ చేయొచ్చు. ఎలా రిపోర్ట్ చేస్తాము అంటే మనకి సస్పెక్టెడ్ ఏడిఆర్ రియాక్షన్ అనే రిపోర్టింగ్ ఫామ్ ఉంటుంది. ఆ రిపోర్టింగ్ ఫామ్స్ అనేవి ఐపీసీ ఇండియన్ ఫార్మకోపియన్ వెబ్సైట్లో కానీ సిడస్కో వెబ్సైట్లో కానీ ఆ ఫామ్స్ ఉంటాయి. అవి ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేయచ్చు. లేదు ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కాకుండా నార్మల్ పర్సన్ రిపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ ఫామ్స్ రిపోర్ట్ చేసి దగ్గరలో ఉన్న ఏఎంసీ సెంటర్లో అయినా సబ్మిట్ చేయొచ్చు. This is a format of suspected ADR reporting form. This is for the healthcare professionals. So they can fill this form and submit. So this is a form to report by the consumers. Medicine side effect reporting form. This is specially for the consumers. Expansion of pharmacovigilance program. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అప్రూవ్ అయిన ప్రతి మెడికల్ కాలేజ్లో ఫార్మకోవిజిలెన్స్ కమిటీ అనేది ఉండాలి అనేది 2010లో డిసైడ్ చేశారు. అలాగే హీమోవిజిలెన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్కి కానీ బ్లడ్ కలెక్షన్కి కానీ సంబంధించిన ఏ అడ్వర్స్ డ్రగ్ని అయినా మానిటర్ చేయడానికి హీమోవిజిలెన్స్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది 10th December 2012లో స్టార్ట్ చేశారు. అలాగే టీబీకి సంబంధించిన ప్రోగ్రామ్ మానిటర్ చేయడానికి రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది 2013 October 11లో స్టార్ట్ చేశారు. నర్సెస్ అనేవాళ్ళు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రాంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి పార్టిసిపేషన్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషనల్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు 2014 July 16 రోజు. అలాగే ఎయిడ్స్ రిలేటెడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ని మానిటర్ చేయడానికి నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది 2014 15 Septemberలో స్టార్ట్ చేశారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని మెడికల్ కాలేజెస్లో ఏఎంసీస్ అనేవి ఉండాలి అనేది డిసైడ్ చేశారు. ADR monitoring centers.